నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరనుకుంటున్నారా? గెజ్జేలేమో. నేనైతే ఫస్ట్ టైం ఇలా ప్రొఫెషనల్స్ దీంట్లో కూడా ఉంటారు అని మాత్రం వింటున్నాను. ఇదే చూడడం కూడా మన ఫస్ట్ టైం. అండ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్న వాళ్ళని చేయడం. అయితే ఇది ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, హ్యాండ్ రైటింగ్ ప్రొఫెషనల్స్. హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడదామంటే ఫస్ట్ మనకు పిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఎంత పెద్ద ప్రొఫెషనల్, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా, ఒక సినిమా హీరో అయినా, కొంతమంది రైటింగ్స్ ఉండగానే పేరుకి చాలా పెద్దగా ఉంటారు, కానీ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మాత్రం నార్మల్గానే ఉంటుంది. చిన్నపిల్లలు మన ఇంట్లో పిల్లలైనా సరే, ఎవరైనా సరే హ్యాండ్ రైటింగ్ చూస్తే వీడి హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు మంచిగా ఉంటుంది అని అనుకుంటాం. వీడికి హ్యాండ్ రైటింగ్ తీసుకురానికి కర్సివ్ రైటింగ్ బుక్స్ అని మనం ఆన్లైన్లో మీషోలోనో కానీ అమెజాన్లో కానీ బుక్స్ తీసుకొని పిల్లలతో ప్రాక్టీస్ చేయించడం చిన్నప్పటి నుంచి చేస్తుంటాం. అయినా కానీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. మరి ఇది ఎందుకు? ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రభాకర్ దత్త గారు. మరి వీళ్ళతో పాటు వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు, అన్న చెల్లెలు కూడా మొత్తం ఈ ప్రొఫెషన్లోనే ఉన్నారు. ప్రొఫెషనల్లో సిస్టర్ పేరు ఏందనుకుంటున్నారా? సునీత దత్త గారు. మరి వీరిద్దరి మాటలలో అసలు ఈ హ్యాండ్ రైటింగ్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. మనం హ్యాండ్ రైటింగ్ గురించి అయితే ఫస్ట్ టాపిక్ మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాము అన్న. నాకైతే చాలా డౌట్ ఉంది. హ్యాండ్ రైటింగ్ అనేది ప్రొఫెషనల్ అని అంటున్నారు, వీటిలో కూడా మీరు నేర్పించే ఉంటుందా? అలా కళలు కూడా ఉంటాయా? హ్యాండ్ రైటింగ్ ఇస్ ప్రొఫెషన్ అమ్మా. ఎందుకంటే ఒకటే సింపుల్ చెప్తాను. స్కూల్లో మనకి కాపీ రైటింగ్ రాపిస్తాం అందరికి. సంవత్సరం మొత్తం రాపిస్తాం, వాడు హ్యాండ్ రైటింగ్ మారదు. అవును. కానీ ఒక ప్రొఫెషనల్ వచ్చి చెప్పిన 3-4 రోజుల్లోనే హ్యాండ్ రైటింగ్ మారిపోతుంది. అదేలా? అది ఖచ్చితంగా చాలా మంది ఫస్ట్ అనుకునేది ఏంటంటే హ్యాండ్ రైటింగ్ ఒక్కరు 4 రోజుల్లో మార్పిస్తారా, 5 రోజులు మార్పిస్తారా అని చాలా మంది డౌట్ ఉంటుంది. డౌట్ ఉంటుంది, డౌట్ ఉండాలి కూడా. ఎందుకంటే ఇది యాక్చువల్గా క్యాలిగ్రఫీ అంటారు దీన్ని. క్యాలిగ్రఫీ అంటారు. ఇది 3 సబ్జెక్టులు అమ్మా. గ్రాఫోథెరపీ, క్యాలిగ్రఫీ, నెక్స్ట్ గ్రాఫాలజీ. ఈ 3 ఉంటాయి సబ్జెక్ట్స్. క్యాలిగ్రఫీ అంటే అందంగా చక్కగా రాయడం. గ్రాఫాలజీ అంటే మీ హ్యాండ్ రైటింగ్ బట్టి మీరు ఎలాంటి వాడు నిర్వహించడానికి గ్రాఫాలజీ అంటారు. మీరు మనంతా చాలా మంది తెలియదు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఏం చేస్తారంటే గ్రాఫాలజీ టీం పెట్టుకుంటారు. ఆ గ్రాఫాలజీ టీం చేస్తారంటే మీరు పెట్టిన సైన్ బట్టి హెచ్ఆర్ఓ మాట్లాడిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే గ్రాఫాలజీ పంపిస్తారు. అతను చూసి ఎంతకాలం పని చేయగలడు, ఎలాంటి మస్తత్వం గలవాడు, మధ్యలో ఏమన్నా నష్టం తెప్పిస్తాడా, ఇవన్నీ కూడా ఒక చిన్న రిపోర్ట్ రాస్తుంది. ఆ రిపోర్ట్ 70% అంటుంది. అన్న అసలు ఇది నమ్మొచ్చా ఇలా ఉంటారని? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. క్యాలిగ్రఫీ గురించి నేర్చుకోవడం విన్నాను. నేను డిగ్రీలో చదివేటప్పుడు మేము మా ఫ్రెండ్స్ అలా ఉంటే వాళ్ళు క్యాలిగ్రఫీని నేర్చుకున్నాను కాబట్టి నేను స్టైల్గా రాస్తున్నాను. డిఫరెంట్ వాళ్ళు రాస్తుంటే మేము చూసాను కూడా, నేను నేర్చుకున్నానని చెప్పారు. కానీ మీ గ్రాఫాలజీ గురించి సాఫ్ట్వేర్ వాళ్ళకి చెప్తున్నారంటే ఇప్పుడు అందరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఎందుకంటే అరే ఇది బాగుంది, ఏదో ఈజీగా ఉంది సబ్జెక్ట్ మేము అని అందరికి ఎంపీసీలు బైపీసీలు తీసుకోవడం మానేసి ఇలా తీసుకోవడం బెటర్. అర్థమైపోవాలి. అర్జెంటుగా రాస్తున్నారు మీరు, అప్పుడు ఎలా రైటింగ్ మారుతుంది అంటే రైటింగ్ అనేది చేతిలో లేదు, అది ఇక్కడ ఉంది, బ్రెయిన్ కి సంబంధించి. దీని ఏమంటారు? సైకోమోటర్ స్కిల్స్ అంటారు. జనరల్ సైకోమోటర్ స్కిల్స్ అంటాం మనం. ఇప్పుడు అర్థమవుతుంది. మనం రైట్ హ్యాండ్ తో రాస్తున్నప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ తో రాసే వారికి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. మీకు ఇప్పుడే చూపిస్తాను. ఇది సింపుల్, మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా తీసి చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేతిని ఇలా ముందు తిప్పుతున్నాం, ముందు తిప్పొచ్చు, ఏది తిప్పొచ్చు. కానీ ఈ చేతిని ముందు తిప్పుతూ ఈ చేతిని ఇలా తిప్పగలమా? ఒకసారి ట్రై చేయండి. ఈ చేతిని ముందు తిప్పండి, ఎవరు తిప్పుతారు? వెరీ గుడ్. మళ్ళీ తిప్పండి, తిప్పలేదు. కానీ రెండింటి ఒకేసారి, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి, ముందుకి ఒకటి వెనక్కి, ఇవి ఇలా తిప్పలేదు. ఎందుకు తిప్పలేరు అంటే ఇక్కడ బ్రెయిన్ కోఆర్డినేషన్ అనేది జరగాలి. ఆ బ్రెయిన్ కోఆర్డినేషన్ యాక్చువల్గా హ్యాండ్ రైటింగ్ అనేది బ్రెయిన్ తో సంబంధం. కేవలం రాసేటప్పుడు చక్కగా రాయాలి అంటే ఇది దీనికోసం ఉంటుంది కాబట్టి అది క్యాలిగ్రఫీ. గ్రాఫాలజీ అంటే మీరు రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రాస్తే పెన్ను కింద కూడా పడుతుంది, వాళ్ళ పేపర్ సేమ్ పడుతుంది. అంటే వాళ్ళు చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చాలా క్రిటికల్ వ్యక్తులు అనమాట.
అంటే కఠినమైన వాళ్ళు ఎంతైనా చేయగలుగుతారు అనేది దాని యొక్క సారాంశం. స్వార్థపరతతో కూడినటువంటి నమ్మకం. కొంతమంది ఫస్ట్ చాలా సరిగ్గా రాయలేక చివరిలో ఫినిష్ చేస్తారు. ఇప్పుడు మీకు సైన్ ఉందనుకోండి, ఆ సైన్ ఒకసారి ఎట్లుందంటే కొంతమంది సైన్ పైకి వెళ్తుంది, కొంతమంది సైన్ కిందికి వెళ్తుంది. పైకి వెళ్ళే వాళ్ళు ప్రోగ్రెసివ్లో ఉన్నట్టు, కిందికి వెళ్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ధైర్యంగా స్టార్ట్ చేసినప్పుడు కూడా చివరికి తగ్గిపోతుంటారు. అది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఒత్తి రాయటం అనేది వాళ్ళు రాస్తుంటారు. ఆ రాయటం అనేది కూడా కఠినత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఇది గ్రాఫాలజీ. గ్రాఫోథెరపీ అంటే మనకి బాగా తెలుసు, స్కూళ్ళల్లో టీచర్స్ ఇంపోజిషన్స్ ఇస్తుంటారు. చాలా హోంవర్క్ రాయడం మర్చిపోయినాము అని అంటే నువ్వు ఈరోజు రాయలేవు, ఇది చేయలేవు అని చెప్పి ఇంకా 5 times ఇంపోజిషన్ ఇస్తారు. ఫస్ట్ 2 times రాయమని చెప్తారు, 2 times కానీ 5 times. పిల్లలకు చేతులు గుంజాలి అసలుగా అలా. కొంతమంది అయితే ఎక్కువ తక్కువ మాట్లాడితే 10 times రాసుకురా అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మేము కూడా స్కూలింగ్స్ లో ఉన్నప్పుడు మా టీచర్ కూడా మాకు ఇస్తుండే మేము కూడా. రైట్, దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ గ్రాఫోథెరపీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు బిఎడ్లో కానీ డిఎడ్లో కానీ బీఈడి చదువుకునే వాళ్ళు కానీ డిఈడి చదువుకునే వాళ్ళ పిల్లల్ని చదువుకున్న స్టూడెంట్స్ చూడండి, వాళ్ళు ఎక్కువ రికార్డ్స్ రాస్తారు. ఆ రికార్డ్స్ రాసేసరికి వాళ్ళలో ఉన్న కోపాలు ఎన్ని తగ్గిపోతాయి, ఓపిక పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రాఫోథెరపీ. థెరపీ అంటే ట్రీట్మెంట్. ఇంటర్లో కూడా రికార్డ్స్ రాస్తాం కదా అందరూ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడే సరే వాళ్ళతో ఎక్కువసేపు రాపిస్తున్నాము అంటే గ్రాఫోథెరపీ. అయితే ఒక చిన్న డౌట్ అన్న, మీరు గ్రాఫాలజీ గురించి చెప్పారు కదా, అయితే నేను కొన్ని సైన్స్ రాశాను, అది ఏదో మరి క్యారెక్టర్ గురించి చెప్తారా? మరి చెప్తానమ్మా, ఖచ్చితంగా చెప్తాను. ఎవరికైనా చెప్తారు, అది అదేం లేదు. అయితే కొంచెం మాకు కూడా చూపించండి. మేము ఎలా అంటే నేను ఎలా అని ఎవరైనా చెప్పాలి ఇప్పుడు సైన్స్. ఓకే, ఇవి మా నేమ్స్ అన్న. సో నార్మల్ గా రాశాను. మీరు ఇప్పుడు ఇక్కడ గ్రాఫో అంటే చెప్పారు కదా సైన్ చూసి చెప్తాను గ్రాఫాలజీ అన్నారు. ఇప్పుడు మీరు పెట్టారు, ఇది మీది. ఎవరైతే రాశారో వాళ్ళది మాత్రం చెప్పగలుగుతాం మనం. అదే చెప్పండి ఇప్పుడు నా గురించి చెప్పండి. ఇప్పుడు ఈ 3 రాసింది మీరే. ఇప్పుడు మాన్వి యశస్విత రాశారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ మనస్తత్వం ఇప్పుడు చెప్పేస్తాను మేడం, ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్టుగా. ఏం లేదురా, నువ్వు అందంగా జీవితాన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటావు, ప్రతిది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫినిషింగ్ మాత్రం అట్లా జరగటం లేదు, ఫినిషింగ్ అలా జరగటం లేదు. ఇంకోటి ఏంటంటే మధ్యలో ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇది క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఈ మాధవిలో దానికి కూడా కారణం చెప్తాయి. ఎం చాలా అందంగా రాశారు, ఏ సరిగ్గా రాలేకపోయారు, డి చక్కగా రాశారు, మళ్ళీ హెచ్ రాయలేకపోయారు, బి అనేసరికి తగ్గిపోయింది. ప్లస్ మీరు ప్రోగ్రెస్ని ఎప్పుడు కోరుకుంటారు, అంటే ఎప్పుడు కూడా ప్రోగ్రెస్. ఇంకొకటి ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా ఇది ఏదో జ్యోతిష్య శాస్త్రం కాదు, మళ్ళీ అది కూడా చెప్తారు, మళ్ళీ ఒక జ్యోతిష్ శాస్త్రం అలా అనుకుంటారేమో, అది జ్యోతిష శాస్త్రం కాదు. చాలా మంది అనుకుంటారు జ్యోతిష్యానికి నాకు సంబంధం లేదు, అసలు జ్యోతిష్యం కాదు, ఇది గ్రాఫాలజీ. గ్రాఫాలజీ అంటే అదే అనమాట. రైటింగ్ను బట్టి మీ మనస్తత్వం ఇప్పుడున్న స్టేటస్లో, యాక్చువల్గా ఇప్పుడున్న స్టేటస్లో మీకు చెప్పే దాంట్లో మీకు 70% కరెక్ట్ అవుతుందని చెప్పిన, మొత్తం 100% కాదు చెప్పేది, 70% కరెక్ట్ అవుతుందని చెప్పాను. ఇంకోటి ఏంటంటే మీరు బంధాలకు ఎక్కువ విలువిస్తారు. బంధాలు ఎందుకంటే ఇక్కడ విడివిడిగా రాసి కూడా కలిపారు, లెటర్స్ విడివిడిగా రాసి కూడా కలపడం జరిగింది. ఇట్లా స్ట్రోక్స్ ఇంకా నేను కొంచెం మ్యాగ్నిఫైడ్ లెన్స్ తెచ్చుకుంటే ఇంకా తెచ్చుకుంటే బాగా దగ్గర చూస్తే ఒక్క లెటర్లో పైన చుక్క గట్టిగా ఉంటుంది, లేకపోతే కిందికి వచ్చేసరికి తగ్గిపోయింది, లేకపోతే మీరు ఇంత ఫాస్ట్ రాసినప్పటికి కూడా ఏ ఇద్దరు హ్యాండ్ రైటింగ్లు ఒకలాగా ఉండవు. ప్రపంచంలో ఏ ఇద్దరు హ్యాండ్ రైటింగ్లు ఎప్పుడూ ఉండవు. ఎందుకంటే మీరు మ్యాగ్నిఫైడ్ లెన్స్ తీసుకుని పెట్టి చూసి దూరం చూస్తే చాలా తేడా ఉంటాయి. సేమ్ ఇదే నేను యాసిడ్ రాసినప్పటికి కూడా చాలా తేడా కనపడుతుంది. సో అందుకని మనం సిగ్నేచర్ పెట్టినప్పుడు, మనం ఫోర్జరీ సిగ్నేచర్ చేసినప్పుడు ఎవరన్నా ఇమీడియట్గా ఫస్ట్ గ్రాఫాలజిస్ట్ని పిలిపించి తర్వాత చూపిస్తే ఆయన చూసి ఇది కరెక్టా కాదని చెప్పడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళు చూసి చెప్తారు అనమాట, ఇది కాదు ఎమ్మడి చెప్పేస్తారు చూసినప్పుడే ఇది ఫోర్జరీ అయిందని చెప్పేసి. మనం చూసినప్పుడు బాగుంటుంది. ఫోర్జరీ చేసే వాళ్ళది ఎలా అంటే గ్రాఫాలజీ ద్వారానే కనుక్కుంటారు అన్నట్టు. అంటే గ్రాఫాలజీ కాదు, గ్రాఫాలజీ ఈజీ కనుక్కోగలుగుతారు. ఎందుకంటే ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఎక్కడ స్ట్రోక్ ఉంది, ఎక్కడ లైట్గా ఉంది, అలాగా. ఇప్పుడు ఎం మీరు రాశారు, మీరు 100 సార్లు రాయండి, ఇలానే రాస్తారు మీరు, తేడా ఉండదు. 100 సార్లు ఎంత స్పీడ్ రాసేటప్పుడు ఇలానే రాస్తారు, కానీ ఇందులో తేడా ఏముండదు. అట్లా అనమాట. ఇది గ్రాఫాలజీ. గ్రాఫోథెరపీ అని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు బాగా గొడవ చేస్తున్నాడు, లేకపోతే ఇంట్లో తలకాయ నొప్పింది,
మనం కూర్చోబెట్టి రాపిస్తున్నాం రాసి తర్వాత ఏమైందంటే చిన్నగా అతనికి కోపం నశిస్తుంది, తర్వాత ఓపిక పెరిగిపోతుంది, ప్లస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దిస్ ఇస్ కాల్ గ్రాఫోథెరపీ. రాయటం ద్వారా పిల్లల్ని మార్చడం, అదనమాట. ఇంకొకటి ఏంటంటే స్కూల్స్కి ఈరోజు చాలామంది పిల్లలు వస్తున్నారు స్కూల్కి. నేను అందరూ ప్రశ్న అడుగుతున్నా, మన లెజెండ్ టీవీ తరపు నుంచి అడుగుతున్నా, మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? అదేం క్వశ్చన్ అన్న? ఇది చెప్పండి, దీనికి ఆన్సర్ చెప్పండి. మా పిల్లల్ని నేను క్వశ్చన్ చదువుకోవడానికి పంపిస్తున్నాను. ఏం చదువుతారు వాళ్ళు? దేనికి అన్న? ఇప్పుడు ఒకటి నేను ఇప్పుడు మేము గ్రాడ్యుయేషన్ చేసినాము, మేము చేసినాము అని ఎందుకంటే మా వెనకాల ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ సరే అంటే ఎవరైనా ఫస్ట్ నుంచి పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు స్కూల్లో? ఎడ్యుకేషన్ ఏదైనా సరే మంచిగా నేర్చుకుంటారు, విధేయత అన్ని స్కూల్లోనే మనకు నేర్పిస్తారు. హ్యాండ్ రైటింగ్, ఒకరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది కూడా మనకు నేర్పించేది స్కూలింగ్ ఇస్ ద బెస్ట్ స్టెప్ అనేది అందుకే అంటారు కదా. అయితే స్కూల్కి మీరు ఉద్దేశం అట్లయితే మీరు చాలా కరెక్ట్గా ఉన్నారేమో, కానీ స్కూల్కి పంపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం వస్తుంది, రేపు పొద్దున చదువుకుని ఉద్యోగం వస్తారు అనుకునే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. అయితే మీకు ఒక విషయం ఏంటంటే రాజ్యం కుట్రమంటుంది. రాజ్యం అంటే రాజ్యమే ఒక యూత్కి ఈ పిల్లల దగ్గర నుంచి ఎందుకు మీకు ఖచ్చితంగా నిర్బంధ విద్య పెట్టారు? ప్రభుత్వం నిర్బంధ విద్య ఎందుకు పెట్టిందంటే ప్రతి పిల్లోడు స్కూల్కి పోవాలి. ఎందుకు పోవాలి అంటే వాడు అక్కడికి పోతే వాడు హాయిగా ఆ బాధ కింద మొత్తం కూడా ఒక టీచర్ అనుభవిస్తాడు, లేకపోతే చెప్తాడు, అయిపోతుంది. అందులో ఒక 10 మంది 20 మంది సరిగ్గా చదవకుండా వస్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత సెటిల్ అవుతారు, లేకపోతే ఏమవుతారు. మీరు చూడండి, చాలామంది సెటిల్ అయిన వాళ్ళు, చాలామంది ఉన్న వాళ్ళు స్కూల్కి పోయి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, స్కూల్ కూడా పోకుండా ఉండదు. స్కూల్లో అంటే స్కూల్ అవసరం లేదు యాక్చువల్గా. కానీ రాజ్యం ఏం చేస్తుందంటే వీడి కనుక బయట ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దేశానికి ద్రోహం చేస్తారు. పిల్లలు పెద్దగా అయ్యే క్రమంలో దేశద్రోహులు అవుతారు. ఆ ఉద్దేశంతో స్కూల్కి పంపిస్తున్నారు తప్పితే నిజానికి ఖచ్చితంగా దేశం అట్లే దానికే ఆలోచిస్తుంది తప్పితే ఇప్పుడు ప్రభుత్వం తెలుసు కదండి, ఉద్యోగాలు ఏమని తెలుసు కదా, చదివితే వస్తాయి, ఏం రావని తెలుసు కదా, మరి ఎందుకని పంపిస్తుంది? ఎందుకని నిర్బంధ విధి పెట్టింది? కేవలం ఇదే డిసిప్లిన్. మనం కరోనా టైంలో కూడా చూసింటాం, మనం చాలా 2.5 years స్కూల్ లేక పిల్లలు చాలా ఘోరంగా అయిపోయాయి. ముంబైలో పిల్లోడు స్కూల్కి వాళ్ళు ఇంట్లో పెట్టేసి సెల్ ఫోన్ ఇవ్వలేదని చెప్తే వాడు ఏం చేసినట్టు తలుపులు వేసేసి వెళ్ళిపోతే వచ్చేసరికి ఈ మొత్తం ధ్వంసం చేసి పడేసింది. మొత్తం ఎంతంటే దాదాపు ఒక 20 లక్షల రూపాయల ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేసేసింది. వాళ్ళ అమ్మ ఏడ్చింది, బాగా ఏడ్చింది. అంటే ఇంత కోపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది స్కూల్కి పోయే పిల్లోడే, కానీ తనకి కాదంటే అంత కోపం పిల్లోడికి ఉందంటే ఇంతమంది ఇన్ని లక్షల మంది పిల్లల్లో ఇట్లా జరిగితే కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్కూల్కి పంపిస్తాం. మీరు అన్నమాట అక్కడ బాగా నచ్చింది. నిర్బంధ విద్య ఎందుకంటే క్రమశిక్షణ నేర్చుకుంటాను, కేవలం క్రమశిక్షణ కోసమే. అంటే క్రమశిక్షణ కాదు, నేను ఇంకో ప్రశ్న కూడా అవుతుంటా, ఇదే క్రమశిక్షణ అంటే ఏంది, డిసిప్లిన్ అంటే అర్థమైంది. మేము అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని మీరు ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను అంటే మామూలుగా జనరల్గా డిసిప్లిన్ అనే మాట ప్రతి ఒక్కరు అంటుంటారు చాలా మంది. డిసిప్లిన్ అంటే అర్థం ఏంది? డిసిప్లిన్ అర్థం అంటే సైలెంట్ అని అంటారు, అంటే పిల్లలు ఒక పద్ధతిలో పెరగడమే ఒక డిసిప్లిన్. కాదు, అసలు అలా కాదు. డిసిప్లిన్ అంటే సింపుల్. డిసిప్లిన్ మీన్స్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ తెలుసుంటే డిసిప్లిన్. ఇదే. ఇది తెలియక చాలా వరకు డిసిప్లిన్గా ఉండండి అని చెప్తుంటారు. అంటే సైలెంట్ అనుకుంటారు. దాని అర్థం అట్లా అనుకుంటారు. సైలెంట్ డిసిప్లిన్ అంటే కామన్ కాదు. వాట్ టు డూ, నువ్వు ఏం చేయాలి, నువ్వు ఏం చేయకూడదు తెలియటానే డిసిప్లిన్ అంటారు. అంటే చాలా పదాలు స్కూళ్ళల్లో కూడా మనం తెలియకుండా చాలా మాట్లాడేస్తుంటారు. టీచర్లు, స్టూడెంట్స్ అందరూ మనం మాట్లాడేస్తుంటాం. టీచర్ డిసిప్లిన్ ఉండమని చెప్తారు కానీ డిసిప్లిన్ మీనింగ్ వాట్ టు డు, వాట్ నాట్ టు డు అని నాకు ఇప్పుడు మీరు చెప్తే కానీ తెలియలేదు. అది చాలా చాలా సందర్భాలు స్కూల్లో ఏ డిసిప్లిన్ ఉండట్లేదండి మీ స్టూడెంట్, మీ పిల్లలు అని మెల్లగా టీచర్ వచ్చి మన పేరెంట్స్ కాదు కదా. డిసిప్లిన్ లైఫ్ అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలిస్తేనే డిసిప్లిన్ లైఫ్. ఓకేనండి. ఇక నేను హ్యాండ్ రైటింగ్కు ఇప్పుడు ఈ ప్రొఫెషన్కి రావడం గల కారణం ఎందుకంటే నేను 10th క్లాస్కి అసిస్టెంట్ ఎగ్జామినర్గా, చీఫ్ ఎగ్జామినర్గా చేసిన. అసిస్టెంట్ ఎగ్జామినర్ అంటే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్ కరెక్షన్ చేస్తారు, పేపర్ కరెక్షన్కి వెళితే నేను పేపర్ చూసేసరికి నాకు ఆశ్చర్యం అనిపించేది. అంటే మేము స్కూల్లో టీచర్గా పనిచేసిన రోజుల్లో కూడా టీచర్ అమ్మ, నేను టీచర్ 20 సంవత్సరాలు. నేను 3 రీజన్లో చేసిన, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. ఈ 3 రీజన్లో నేను టీచర్గా పనిచేసిన, లెక్చర్గా పనిచేసిన.
అంటే ఏ స్టాండర్డ్స్ కి చెప్పారు మీరు? నేను కేజీ టు పీజీ అమ్మ, కేజీ టు పీజీ. PG. నేను ప్రొఫెషన్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక వార్డెన్. 150 రూపాయలు నా జీతం. నా జీతం 150 రూపాయలు, మా ఆయమ్మ జీతం 650 రూపాయలు ఆ రోజు. అదేనా? అదే నాకు 150 ఇచ్చింది ఆయన. బాబా షరఫుద్దీన్ అని ఎక్కడంటే బిర్యాలగూడలో సారు విద్యానికేతన్, నాకు మొట్టమొదటిగా ఆయన ఇచ్చింది ఒక ఫస్ట్ శాలరీ నాకు 150 రూపాయలు ఇచ్చి మంచి భోజనం గీజనం పెట్టేవాడు. కానీ స్కూల్ హాస్టల్ మొత్తం చూసుకునేవాడిని. అన్నీ చూసుకుని అయిపోయిన తర్వాత నిజంగా 150 ఇస్తే నాకు అందులో 50 రూపాయలు ఇస్త్రీకి, 50 రూపాయలు ఛాయ్కి వాటికి పోయేవి. ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయిన తర్వాత మా నాన్నగారిని డబ్బులు అడిగితే మా నాన్నగారు తిట్టారు ఒక రోజు, పని చేసేది నా దగ్గర, నువ్వు ఆయన దగ్గర నాని. సో అప్పటి నుంచి నేను అడగలేదు. తర్వాత మా సార్ నన్ను చూసి, నేను చదువుకున్న మంచి స్కూల్ కాలేజీ, నేను చదువుకున్న స్కూలు కాలేజీ మంచి కాలేజెస్ ఎట్లంటే ఆంధ్రలో నేను చదువుకున్నా. రెంటచింతల్లో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అని రెంటచింతలు చదివాను. ఇంటర్మీడియట్ గుంటూరు చదివాను. తర్వాత నేను ఎగ్జామ్ రాసి ఏపీఆర్డీసీ సీట్ కొట్టాను. ఏపీఆర్డీసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, ప్రెస్టీజియస్ కాలేజీ. ఇప్పటికి కూడా మీరు చూస్తే, ఇప్పటికి కాదు మా అల్యూమిని ఉంది ఇప్పటికి కూడా. అల్యూమిని అంటే ఇప్పటి వరకు కాలేజీలో చదివినటువంటి మహేందర్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇలాగా జడ్జిలు, టీచర్లు, సిఏలు, తర్వాత ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది మా కాలేజీలో ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు ఒక గ్రూప్ ఉంటుంది, ఏపీఆర్డీసీ అల్యూమిని గ్రూప్ ఉంటుంది. మేము అందరికీ కులం మతం అన్నీ ఉంటాయి కదండి, మాకు ఏపీఆర్డీసీ కులం ఉంటుంది. మేము ఏ ఏరియాకైనా పోయి మా ఏరియాలో ఏపీఆర్డీసీ అని మాకు మా వాట్సాప్ గ్రూప్లో పలానా ఇక్కడికి వచ్చాను, ఎవరైనా ఏపీఆర్డీసీ స్టూడెంట్ ఉన్నారా అని అంటే చాలు, ఆటోమేటిక్గా ఒక 2 నిమిషాల్లోనే ఫోన్ కాల్ వస్తుంది, ఇమీడియట్గా చదువుతారు అనమాట. అక్కడ నేను చదువుకున్నప్పుడు కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే నేను ఎందుకు చెప్పండి, అప్పుడు చూసిన తర్వాత ఒక ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పినప్పుడు కూడా నాకు బాగానే ఉండేది. తర్వాత నేను ఎప్పుడైతే ఈ స్కీమ్ ఆఫ్ వాల్యూస్కి పోయినో అప్పుడు చూస్తే నాకు చాలా విషయాలు అర్థమైంది. ఎందుకంటే పిల్లలకి ఈ మాత్రం కూడా నేర్పరా అనిపించేది, అంటే రాయటం కూడా నేర్పించలేదా అనిపించేది. ఎందుకంటే మేము బాగా చదువుకున్న స్కూలు కాలేజీల వల్ల మాకేం అనిపించేది కాదు, కానీ అక్కడ పిల్లలు బాగా రాస్తుంటే. అన్న అదే మీరు నేర్పించారా అని అడుగుతున్నారు కదా, అయితే మీరు కూడా ఒక లెక్చరర్. అవును, అయితే మీరు కూడా చిన్న పిల్లల కేజీ టు పీజీ అన్నారు. అయితే మన చిన్న పిల్లల బుక్స్ అంటే నేను ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారో బుక్స్ నాకు తెలియదు స్కూల్లో, కానీ నేను చదువుకునేటప్పుడు అయితే మనకు తెలుగు కర్సివ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్స్ ఉంటాయి. అప్పుడు మీరు టీచరింగ్ కదా, మీరు కూడా మీరు కూడా రాపిస్తారు కదా. అప్పుడు నేను కూడా ఏమంటే నేను ఇంగ్లీష్ లెక్చర్, ఇంగ్లీష్ లెక్చర్ లెక్చర్ని ఒక హ్యాండ్ రైటింగ్ నేర్పించేది టీచర్ బాధ్యత అనుకునేవాడిని నేను. ఎప్పుడు వరకు అంటే నేను ప్రొఫెషన్కి వచ్చి ఒక 10-12 ఇయర్స్ 15 ఇయర్స్ చేసిన తర్వాత కూడా నేను ఎంత అనుకునేవాడిని. అయితే ఒకసారి హ్యాండ్ రైటింగ్ కూడా ఒక కోర్స్ ఉంటుంది అనే సంగతి తెలిసింది నాకు. ఒకసారి తెలిస్తే నేను ఇది అప్పుడే ఆ ఇయర్ మార్చిలో నేను స్కీమ్ ఆఫ్ వాల్యూస్ పోయినప్పుడు ఒక పేపర్ నన్ను బాగా ఏడిపించిందమ్మా. అది దానికి కూడా చెప్తున్నారు రీజను. ఒక్కడు రాశాడు, అది ఎంత ఘోరంగా అంటే కోడికి పెన్ను కట్టి నడిపిస్తే రాస్తారు చూసారా, అట్లా రాశారు. అలా అని చెప్పేసి ఆ పిల్లవాడు రాసిన తప్పు అంటే కాదు, సాహస కట్టు ఉంది, రైటింగ్ చెత్తగా ఉంది. ఆ పేపర్ దాదాపు నేను 15-20 మినిట్స్ కరెక్షన్ చేసి ఉంటాను. ఎందుకంటే పేపర్లు కరెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ డే 20 పేపర్స్ ఇస్తారు, ఇచ్చినప్పుడు మార్నింగ్ 20, ఆఫ్టర్నూన్ 20 ఇస్తారు. ఈ 20 ఫస్ట్ డే దిద్దేటప్పుడు ప్రతి చూసుకుని కరెక్షన్ చేస్తాం. ఒక 100 పేపర్లు అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా చూసినప్పుడు అర్థమైపోద్ది మనకి ఆన్సర్ రాసిందా లేదా తెలిసిపోతుంది. అప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతుంది పెన్ను. అట్లా మొత్తం థర్డ్ డే 4th డే అనమాట. అంత స్పీడ్లో కూడా నాకు డౌట్ వచ్చి ఆ పేపర్ ఎన్నిసార్లు చదివినంటే అన్నిసార్లు చదివి రాస్తూ ఉంటే రైటింగ్ బ్రహ్మాండంగా ఉంది, రైటింగ్ చండాలంగా ఉంది, వీడు మ్యాటర్ కట్టాల్సిండు. అంటే వీడు రైటింగ్ బాగుంటే ఎంత బాగుండేది అని చెప్పేసి అనుకున్నా. అది అతనికి నాకు బాగా గుర్తు, పేపర్ 50 మార్క్స్కి 43-44 వచ్చాయి. మా పైన చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు, ఆయన చూసి ఇంత చెన్నైగా రాస్తే వీడికి 43 ఎట్లా వేస్తామని చెప్పి ఆయన కరెక్షన్ చేసిండు. చేసిన తర్వాత కరెక్ట్ వీడు బాగా రాసిండు, ఈ చెన్నై రైటింగ్ ఉంది కానీ వీడు మంచి టాలెంట్ ఉందని చెప్పేసి అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మా గురువు గారు రమేష్ చంద్ర మహర్షి గారు, ఆయన చనిపోయారు. నా లాస్ట్ గురువు. నేను ఎప్పుడు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటా. ఈరోజు నేను తినే ప్రతి రూపాయి కూడా ఆయనదే. నిజంగా నేను ఐ వాజ్ ద లాస్ట్ స్టూడెంట్. మా సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, సార్ అంటే ఆయన అప్పటికి బెడ్ మీద ఉన్నాడు. బెడ్ మీద ఉంటే నాకు 3 days చెప్పిండండి, నాకు 3 days. అయితే ఆయన నన్ను డిమాండ్ చేశారు. అంటే ఏమనంటే డిమాండ్ కాదు, నాకు కొంచెం పైసలు ఇవ్వాలన్నాడు. ఇస్తానన్నా 25,000 రూపీస్ అడిగాడు 3 daysకి. నేను వెనక్కి చూడలే, ఇచ్చేసిన తర్వాత
మా సార్ రమేష్ మహేష్ గారు ఇట్లా కూర్చోబెట్టి ఆయన కూడా పండుగ చెప్పేవాడు నాకు ఎక్కువ కూడా చెప్తూ ఉంటే ఆయన ఒక్కటి చెప్పాడు నాకు అర్థమైందంటే ఇది నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది చేతిలో లేదు ఇది బ్రెయిన్లో ఉంది అది గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడు నేను స్టార్ట్ చేశాను, నేర్పించాను. అతను రాపించిన కర్సివ్ హ్యాండ్ రైటింగ్. ఈ హ్యాండ్ రైటింగ్లో చాలా ఫాంట్స్ ఉంటాయండి, చాలా ఫాంట్ లుసిదా, కర్సివ్, ఫ్రీ హ్యాండింగ్, ఇటాలిక్ రైట్స్, ఇటాలిక్ ఇట్లా ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూసి అయిపోయిన తర్వాత నేనేం చేసానంటే ఇంతకంటే ఈజీ మార్గం ఏమైనా ఉందని నేను కియోనా హ్యాండ్ రైటింగ్ అని నా ఓన్ ఫాంట్ నేర్చుకున్నాను. నా ఓన్ ఫాంట్ నేర్చుకున్నాం మీరే. నేనే. ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు అంటే దీంట్లో నేను తీసుకున్నది నేను నా సొంతమైంది. వేళ పేపర్లో ఉన్న నా పేపర్ చెప్తా ఇది కియోనా హ్యాండ్ రైటింగ్ నాది, నేను నేర్పించిందని నేను చెప్తా, లేకపోతే నా టీచర్ చెప్పింది చెప్తా, నా ట్రైనర్ చెప్పిందని చెప్తా. అది ఎలా ఉంటుందన్న ఒకసారి అది కియోనా హ్యాండ్ రైటింగ్ చూపిరా? చూపిస్తాను, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే మా ఛానల్ కి చూపియండి. మెయిన్ కియోనా హ్యాండ్ రైటింగ్ ఎవరికైనా ఉంటది అని అంటున్నారు మీరు, అది ఎలా ఉంటది? ఇక్కడ చూడండి, నాకు పెన్ ఉందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏంది? మాధవి కదా? ఓకే, సీ హియర్ కొత్త పెన్ తీసుకొచ్చా. మీకు ఈ విషయం కూడా చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ పెన్ను ఏ పెన్ను కొనుక్కోవాలి, ఇది చాలా పెద్ద ప్రశ్న స్టూడెంట్స్కి టీచర్లకి అందరికీ. ఏ పెన్ను కొనుక్కోవాలనేది చాలా పెద్ద ప్రశ్న. ఏ పెన్ అయినా రాసేదే కదన్నా కదా. కానీ మనం పిల్లలు స్కూల్ చూడండి, 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు ఊళ్ళకి వెళ్తారు. వాళ్ళ ఊళ్ళల్లో చిన్న షాపులు ఉంటాయి, అది స్టేషనరీ షాప్. అవి ₹2, రూపాయి, ₹3 పెన్నులు ఉంటాయి. అవి చాలా హార్డ్గా ఉంటాయి. అవి చైనా పెన్నులు. అవి చైనా పెన్నులు. అవి తీసుకొచ్చినమ్మంటే వాళ్ళు రాయమంటారు. తోటనే ఏం చేస్తారంటే ఫస్ట్ తీసుకుని వీళ్ళు రాస్తారు పిల్లలు, అది రాదు. రాకపోతే అంకుల్ ఇది రావట్లేదు అంకుల్ అంటారు. అందుతోటనే నేను రాస్తాను చెప్పి ఆయన ఇట్లా రాసేస్తాడు గట్టిగా. రాసి అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా తీసుకుని ఇట్లా రాస్తారు, పోయి అట్లే రాస్తారు గట్టి బట్టి. అప్పటి నుంచి ఆ రైటింగ్ రాదు, రైటింగ్ పోతుంది. అంటే పెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి ఏ పెన్ కొనుక్కోవాలి? ₹50 పెన్ కొనుక్కోవాలన్నా, ₹30 పెన్ కొనుక్కోవాలన్నా, ₹20 పెన్ కొనుక్కోవాలన్నా అని డౌట్ ఉంటుంది. అసలు కాస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎంత కాస్ట్ అనేది కాదు. ఏ పెన్ అయినా సరే ఇట్లా పెట్టి ఎడవాలుగా పెట్టి, అంటే నో స్ట్రెస్, నో ప్రెస్. ప్రెస్లు కాకుండా ఇట్లా రాస్తే కూడా రాసింది అనుకోండి, అది గుడ్ పెన్. అది ₹1 కానీ, ₹10 కానీ, ₹1000 కానీ, ₹200 కానీ, అంతే. ఇది వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ టు బై ఏ పెన్. మీరు కాస్ట్ చూడకండి అని చెప్తున్నారు, పెన్ ఏదని చూడొద్దు అని అంటున్నారు. పెన్ లో కూడా టైప్స్ ఉంటాయి, సెల్లో టెక్నోటిప్ అని, సెల్లో అన్ని చాలా ఉన్నాయి. కంపెనీలు మేడం, అవి కంపెనీ ఏదైనా కావచ్చు. ఎందుకంటే కంపెనీ చెప్పట్లేదు, ఈ పెన్ చెప్పట్లేదు. ఇప్పుడు నేను పట్టుకుని ఈ పెన్ కూడా చెప్పట్లేదు, ఇది గొప్ప పెన్ చెప్పట్లేదు. ఏ పెన్ అయినా సరే ఇట్లా ఏటవాలుగా పెట్టి ఇట్లా రాస్తే, అది రాసింది అనుకోండి, ఇట్లా స్ట్రెస్ లేకుండా రాస్తే అది రైట్ పెన్, పర్ఫెక్ట్ పెన్ అది. మీరు చూడండి, చాలా పెన్లు ఇట్లా ఏటవాలు పెట్టి రాస్తే రాయవు. అది ₹5 ఉంటుంది, ₹10 ఉంటుంది. అందుకని పిల్లలకి మనకు అది ఫస్ట్ చెప్పాల్సింది. ఇందాక మీరు అడిగారు కదా మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి, చూడండి. ఎస్, మా హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఇక్కడే మీకు చూపిస్తానండి. ఎస్, ఇండియా ఇట్లా ఉంటుందండి మీకు. ఇది కియోనా హ్యాండ్ రైటింగ్. ఇది చూస్తారు మీకు కొన్ని స్క్రిప్ట్స్ కూడా చూపిస్తాను మీకు. చాలా స్క్రిప్ట్స్ మన దగ్గర ఉన్నాయి, వాటిని కూడా తీసుకొస్తాం. అవి మీకు చూస్తే ఇప్పుడు అంటే క్లియర్గా అర్థం కావటం ఒకటి, ప్లస్ ఎవరైనా నేర్చుకోవడానికి ఈజీగా ఉండటం ఒకటి. ఏ చిన్న పిల్లడైనా నేర్చుకోవచ్చు. అసలు ఇంతవరకు అసలు రైటింగే మాకు రాదు సార్, నా జీవితం రాదు అనే పిల్లవాళ్ళు కూడా నేర్పించచ్చు ఈ హ్యాండ్ రైటింగ్, కియోనా హ్యాండ్ రైటింగ్. ఈ హ్యాండ్ రైటింగ్ లో కియోనా హ్యాండ్ రైటింగ్ అని స్పెషల్లీ మెన్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు స్కూళ్ళలో కూడా నేర్పిస్తున్నారా మీరు? ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే ఒకసారి బోధన జరిగింది నాకు. ఇది లెక్చర్ బోధన్ నిజామాబాద్ అవతల బోధన్ అనే ఊరు ఉంటుంది. సార్ పేరు మెన్షన్ చేయలే కానండి. ఆయన బేసికల్లీ హిజ్ ప్రొఫెషన్, హిజ్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, కామర్స్ లెక్చరర్. ఆయనకు ఒక భయం ఉంది. ఏం తెలుసా? బోర్డు మీద రాయటం అంటే భయం, పెన్ను తీసుకుని రాయటం అంటే భయం. ఇలాంటి ఫోబియా ఎక్కడ కూడా మనం వినుండం. అది లెక్చరర్ అయ్యండి. లెక్చరర్ అంటేనే బోర్డు మీద రాయాలి, పెన్ మీద రాయాల్సిందే. బోర్డు మీద రాయని లెక్చరర్ ఎలా అవుతారు కదా? అయితే ఆయన ఏం చేసిండంటే, నాకు ఈ ప్రొఫెషన్ వద్దు, నేను వెళ్ళిపోతాను, ఈ ప్రొఫెషన్ నుంచి వెళ్ళిపోయి శుభ్రంగా నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి అనుకున్నాడు. అనుకుని చాలా సంవత్సరాల నుంచి లీవ్ పెడుతుంటాడంట ఆయన చెప్పి నాకు కూడా తెలియదు. ఆయన నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చూసిన ఏంది అని ఆలోచించిన. ఎట్లా చూస్తే, సార్ నేను సిగ్గుబడి చెప్తున్నాను సార్, నాకు ఒక భయం ఉంది అని చెప్పేసి.
నేను ఆలోచిస్తే మీరు ఒక లెక్చరర్ సార్, అది డిగ్రీ కాలేజ్ లెక్చరర్, యూజీసీ స్కేలు 1.5 lakh శాలరీ వస్తుంది మీకు, అది మీ ప్రొఫెషన్ కదా, ఎట్లా చేస్తారంటే నాకు తెలియదండి, నాకు చాలా భయంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను. సరే అని చెప్పేసి ఆయనకు ఒక మ్యాజిక్ మూమెంట్ ఒకటి చేస్తానని చెప్పి, మ్యాజిక్ మూమెంట్ మళ్ళీ ఈ మ్యాజిక్ మూమెంట్ అనుకున్నారు, అది కాదు, మీకు ఒక 2 days అని పిలిపించి ఆయన కూర్చోబెట్టి మీరు రాయండి అని చెప్పి కొన్ని రాపించాను. రాపించిన తర్వాత అది మళ్ళీ కాల్ చేయించి కాల్ చేయించాను. కాల్ చేసిన తర్వాత మొత్తం కూడా బూడిదని మొత్తం తీసుకెళ్ళి పడేయండి, ఈ రోజు నుంచి మీకు రైటింగ్ భయం పోతుంది. ఫస్ట్ భయం పోగొట్టి తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్ ఒక 3 days నేర్పించాను. 3 days తర్వాత ఆయన వెళ్ళటం, ప్రొఫెషన్లో మళ్ళీ సెట్ కావటం. మళ్ళీ అయితే నాకు అది నేను జనరల్గా నేను ట్రీట్మెంట్లు ఇప్పుడు ఎవరికైనా ఇట్లా అడుగుతారు కదండి, అంటే ఎట్లా వాళ్ళకి ఇది కావాలి ఇది కావాలి, టీచింగ్ చేయటమో లేకపోతే ట్రైన్ చేయటమో చేస్తాం, నాకు అది గుర్తుండదు. మళ్ళీ వాళ్ళు తిరిగి ఎప్పుడన్నా వచ్చి నాకు చెప్తే తప్పితే నాకు తెలియదు అనమాట. తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఆయన చెప్పాడు. తర్వాత నా ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. మళ్ళీ అక్కడికి వెళ్తే సార్ చెప్పారు అనమాట, సార్ నేను పర్ఫెక్ట్ అయినా సార్, ఇప్పుడు నేను చక్కగా రాస్తున్నాను, మంచిగా వేస్తున్నాను, అంటే కామర్స్ కాబట్టి కంపల్సరీగా సమ్ చేయాల్సిందే, వేస్తున్నాను సార్, ఇప్పుడు పోయిందని చెప్పాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్లీ గ్రాఫోథెరపీ మేడం. గ్రాఫోథెరపీ అంటారు దీన్ని, గ్రాఫోథెరపీ ద్వారా అతనికి కరెక్ట్ అయింది. ఇంకొక స్కూల్ ఒక డౌట్ అన్న, చెప్పండి, మీరు ఎలా నేర్పించారు అన్నట్టు తనకు అన్ని భయం, పేపర్ అట్లా ఇక్కడ అంటే ఇక్కడ చిన్న సైకాలజీ కూడా ఉంది, ఇక్కడ సైకలాజికల్ కూడా నేను ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశానండి. ఓకే, అయితే ఇక్కడ మీ క్వాలిఫికేషన్ చెప్పండి అన్న, అన్ని ఇన్ని గంటలు చెప్తున్నారు, ఒక్కొక్కటి అంటే మాకు కన్ఫ్యూజ్ అవుతుంది మా ప్రేక్షకులు. నేను ఎంఏ హిస్టరీ, ఎంఏ ఇంగ్లీషు, ఎంఎస్సీ సైకాలజీ, బిఎడ్, ఇది నేను చేసింది, కంప్లీట్ చేసింది. 4 అంటే ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఎస్సీ సైకాలజీ, తర్వాత బిఎడ్, బీఈడి చేశాను. అయితే సైకాలజీ చదివినంత మాత్రం చేత అందరూ అనుకుంటారు, చదువుకుంటున్నంత తర్వాత అబ్బా చాలా సైకాలజీ, నేను చాలా మంది సైకాలజిస్ట్ అనుకుంటే అమ్మో అసలు మాట్లాడకూడదు, మాట్లాడి మొత్తం తీసుకుంటారు అనుకుంటారు. అట్లాంటిదే ఉండదండి, అది కరెక్ట్ ఏం కాదు. అంటే ఎవరికైతే క్లినికల్ సైకాలజీ తెలుస్తుందో వాళ్ళు దగ్గరికి వెళ్తే చేయగలుగుతారు అనమాట. కొన్ని ఎంఏ సైకాలజీ చేసినటువంటి వాళ్ళు కూడా కొన్ని ట్రీట్మెంట్ చేయగలుగుతారు. అయితే నేను మా సీనియర్స్ దగ్గర నేర్చుకున్నది చెప్పింది అనమాట, ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం దాన్ని కాల్ చేస్తే ఈ సమస్య పోద్దనే ఉద్దేశంతో నేను కాల్పించాను. ఇతరులు ఇది ఫస్ట్ రివీల్ చేస్తున్నా, ఎవరి దగ్గర చెప్పలే, ఇప్పుడు కూడా ఎవరి దగ్గర చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అనమాట, ఇక్కడ టీవీ ముందు చెప్తున్నా. ఎందుకంటే ఇట్లా చేయటం వల్ల అతనికి ఆ సమస్య ముందు ఫస్ట్ ఎందుకంటే ఆ సమస్య నుంచి బయటపడ్డాడు. అమ్మయ్య నాకు ఇప్పుడు సమస్య ఉండదని ఉన్నాడు. ఇమ్మీడియట్గా నేను నేర్పించడం వల్ల ఇమ్మీడియట్గా అది నేర్చుకున్నాడు. 2 సైమల్టేనియస్గా జరిగింది అనమాట, ఒకటేసారి ఇటు జరిగింది, ఇది జరిగింది, 2 జరగడం వల్ల ఆయనకి ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చాడు అనమాట. ఇట్లా జరిగింది. ఇంకొకటి పెన్ను కొనుక్కోవటం చెప్పాను కదా, పెన్ను ఎక్కడ పట్టుకోవాలా, పెన్ను ఎక్కడ పట్టుకోవాలి, కొంతమంది పెన్ను ఇక్కడ పట్టుకుంటారు, కొంతమంది పెన్ను ఇక్కడ పట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ పట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ పట్టుకుంటారు. సో పెన్ను ఎక్కడ పట్టుకోవాలంటానికి ఇదిగోండి ఫస్ట్ నిబ్బు ఉంది కదా, ఆ నిబ్బులో వదిలిపెట్టేసి మీ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఆ మిడిల్ ఫింగర్ మెజర్ చేసుకోండి. ఇట్లా మెజర్ చేసుకుని ఇక్కడ ఆపేసేసి ఇది తీసి ఇది పట్టుకుంటే నాకు నా లావుగా ఉంది కాబట్టి నా ఆప్టిమం ప్లేస్ ఇది, మీకు కొంచెం ముందుకు వస్తుంది, కొంతమంది కొంచెం లావు ఉంటే కొంతమంది ఎక్కువ వస్తుంది, ఇది ఆప్టిమం ప్లేస్, ఎగ్జాక్ట్గా పట్టుకోవాల్సింది. పెన్ను పట్టుకునేది, పెన్ను పట్టుకోవటం ఎక్కడ పట్టుకోవడం తెలిసింది, పెన్ను ఎలా పట్టుకోవాలి. అవును మరి చాలా ఉన్నాయి, ఇంకా చెప్తే ఆగిపోలేదండి. ఇగో కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇట్లా పట్టుకుని రాసేవాళ్ళం. నేను ఒకరిని చూసిన వాడు ఇట్లా రాస్తుంటాడు, ఖడ్గతిక్కర్లాగా ఇట్లా రాస్తుంటారా. అయితే ఇట్లా కాదు పట్టుకోవాల్సింది, దీనికి సింపుల్, ఈ 2 వేలు ఇట్లా పెట్టి దీన్ని లాక్ చేయాలి. లాక్ అంటే ఇప్పుడు మనకి లాక్లో కొంచెం ఇట్లా ప్లే ఉంటుంది, ఇక్కడ కూడా ప్లే ఉండాలా, గట్టి పట్టుకోకూడదు 2. మరి ఈ 2 ఫింగర్లు ఏంది, ఈ 2 ఫింగర్ గ్రిప్పర్స్ ఇట్లా పెట్టిన తర్వాత మనం రాసేటప్పుడు జారిపోకుండా ఉండడం కోసం అనమాట గ్రిప్పర్స్. ఇట్లా ఉంటే మీరు 1 hour రాసినా 2 hours రాసినా మీకు కాళ్ళు ఏళ్ళు నొప్పులు పుట్టవు, తర్వాత ఇబ్బంది కలగదు. ఇది ఎలా పట్టుకోవాలి, తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎలాంటి పెన్ను కొనుక్కోవాలి, పెన్ను ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మన పిల్లలు ఏం చేస్తారు, స్కూల్ నుంచి రాత్రి బ్యాగ్ తీసేసి ఇసిరేసేసి తీసుకుని ఇప్పుడంటే ఓకే, ఇంత ముందు అయితే టీవీ ముందు ఉంటే టీవీ ముందు కూర్చుని బోర్ల పండుకుని వాడు స్విమ్మింగ్ చేస్తా అంటే 2 కాళ్ళు కొట్టుకుంటా రాస్తారనమాట. ఈ మొబైల్
మొబైల్ తీసుకుని మొబైల్ పెట్టి రాసుకుంటా అట్లా రాస్తుంటారు. ఇది చాలా డేంజర్. ఇది ఎట్లా డేంజర్ ఏంటంటే కళ్ళు పోతాయి, ఫస్ట్ కళ్ళు ఎఫెక్ట్ పడతాయి, తర్వాత అది కరెక్ట్ ఉండదు. 2 ఇంకొకటి ఏంటంటే, అందుకని ఎప్పుడైనా సరే పిల్లలకి మనం వేసే కుర్చీ ఈ నావెల్ బొడ్డు దగ్గర నుంచి ఈ చెస్ట్కి మధ్యలో ఉన్నటువంటి హైట్ ఉండాలి, అంతే. కిందికి ఉంది కనుకోండి వాడు దాని మీద పడి రాస్తాడు, కష్టం. పైన ఉందనుకోండి వాడికి అంతగా రాస్తుంటాడు, అది అర్థం కాదు. సో కరెక్ట్గా ఇక్కడికి ఉండాలి ఇది. తర్వాత ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, యాంగిల్ ఆఫ్ ద బుక్. బుక్ చాలా మంది, కొంతమంది ఇది పారిపోద్దని చెప్పేసి ఇట్లా పట్టుకుని దాన్ని ఇట్లా పట్టుకుని రాస్తుంటారు. చాలా మంది నేను చూసిన ఎవరు రాస్తుంటారు. రాయటం వల్ల ఏమైందంటే వాడికి చేతుల నొప్పులు ఉంటాయి. ముందు జీవితంలో వాడు ఏమైనా కండక్ట్ అవుదాం అనుకుంటే ఒకవేళ ఇది ఉపయోగపడిద్దేమో కానీ ఇట్లా రాయరాదు. ఒకవేళ అతను రైట్ హ్యాండ్ అనుకోండి, ఈ బుక్ని ఇలా తిప్పుతాం. అది లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, ఇట్లా తిప్పుతాం. ఇది ఇలా రాస్తాం. మా హ్యాండ్ రైటింగ్ స్క్రిప్ట్స్ అని చెప్పాను కదా, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో కొంతమంది పిల్లలు ఈ మధ్యకాలంలో రాశారు. ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి. అంటే మీ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మీరే ట్రైన్ మన ఒకసారి ఏమైంది అంటే కొన్ని చూడండి, హ్యాండ్ రైటింగ్ మాత్రం సూపర్ అసలు. ఇదే కియోనా హ్యాండ్ రైటింగ్, అంతేనా? ఇంకా చూపిండి స్క్రిప్ట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి కదా, మధ్యలో చూసి చెప్పండి. డిఫరెంట్ స్క్రిప్ట్స్ అసలు చూస్తుంటే ఐఐటి సెక్షన్ సంథింగ్ డిఫరెంట్ గా చాలా బాగా రాశారు అసలు. చాలా మంది రాశారు. 7th స్టాండర్డ్ కి రికార్డ్స్ మెయింటైన్ చేయడం అన్నట్టు కనిపిస్తుంది మనకి. రికార్డ్ సెక్షన్స్ లో కూడా ఇలా మనం ఇంటర్ లో మెయింటైన్ చేస్తాము అసలు రికార్డ్స్ అని, ఇలా డిఫరెంట్ గా హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉంటే అని. కానీ వీళ్ళు ఇప్పుడే అసలుకి చాలా బాగుందన్న హ్యాండ్ రైటింగ్ అయితే. వీళ్ళు మీకు ఒక విషయం చెప్తారు మేడం, మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ క్లాస్ పిల్లలు పెట్టే రాస్తారు, ఫస్ట్ క్లాస్ పిల్లలు వాళ్ళు రాస్తారు. అంటే మీరు ఫస్ట్ క్లాస్ పిల్లలు రాసేదని మనం ఎక్స్పెక్ట్ చేయలేము చూస్తే కూడా. అంటే వీళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ మేడం. అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా మాకు 4 రూల్ రాసిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా అట్లే రాస్తారు అనమాట. అన్న ఒక డౌట్, ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ మీరు నేర్పిస్తున్నారు కదా, ఇప్పుడు నార్మల్ గా మీరు ఎన్ని రోజులు నేర్పిస్తారు? 4 days నేర్పిస్తాం. 4 days. ఎనీ చార్జెస్ తీసుకుంటాం. రీజనబుల్ ఆర్ ఎవ్రీవన్ కెన్ కట్టమ్మా? ఎవరైనా రావచ్చా? కొంచెం రీజనబుల్ ఉంటుండొచ్చా? రావచ్చు మేడం, అదేం లేదు. అంటే ఇప్పుడు కొంతమంది నేర్పిస్తారు అనగానే కొంతమంది మిడిల్ క్లాస్ అయినా చిన్న వాళ్ళైనా ఒక మనీ గురించి సిచ్యువేషన్ మనీ ఎఫర్డబుల్ మనీ ఉంటుంది మేడం. ఇప్పుడు నేను ఇప్పుడు మన స్టూడెంట్కి వచ్చేసరికి 150-200 రూపీస్ తీసుకుంటాను మామూలుగా. మీకు చెప్పొచ్చు 150-200 ఇట్స్ మీన్స్ యాక్చువల్లీ నీడ్స్ నేను చేసేది సర్వీస్ కమ్ నేను బతకాలి, నా టీం బతకాలి, టీం ఉండాలి కదా. దానికి వచ్చి స్కూల్లో చేస్తుంటాం. కొన్ని స్కూల్స్ ఒకసారి అంటారు, సార్ మాకు అంత ఇవ్వలేము, ఇంత ఇస్తారు అంటే. ఐ నెవర్ థింక్ అబౌట్ మనీ. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కండక్ట్ ద వర్క్ షాప్ ఇన్ వేరియస్ ప్లేసెస్. అందుకనే వర్క్ షాప్ అంటే మీరు ఇప్పుడు లెక్చరర్ కమ్ అన్ని అన్నారు కదా, అది ఆపేసాను మేడం. ఆపేసి ఇప్పుడు ఇదే చేస్తుంది. ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను. ఒక స్కూల్లో వెళ్తే ఎన్ని డేస్? ఇప్పుడు ఫస్ట్ LKG to 10th వరకు ఉంటారు. అవును మేడం. ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 10th మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటారు ఒక స్కూల్ అయితే. అవును, ఎందుకంటే 10th బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి పిల్లలు బాగా. అయితే మీకు ఒక విషయం చెప్తానండి, మాకు 10th అసలు ఇవ్వరు అసలు. ఎందుకంటే వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేయటం ఈట్లలో ఉంటారు, కానీ 10th క్లాస్ వాళ్ళని అసలు ఇవ్వరు. ఎందుకంటే 10th క్లాస్ వాళ్ళకి ఈ సంవత్సరం బాగా చెప్పాలి సార్ అని చెప్పేసి వాళ్ళకి 9th క్లాస్లోనే ముందే ప్రిపేర్ చేసి ఉంటారు. వాళ్ళకి 9th క్లాస్. నేను వీళ్ళకి 10th క్లాస్లో కూడా చాలా వరకు ఎలా పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా రాయాలి, ఎలా చేయాలి, దీంట్లో చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు నేను 4 చెప్తాను మేడం. 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్, ఆల్ లెటర్స్ షుడ్ బి ఈక్వల్, సిమిలర్ సైజ్ అంటారు. సిమిలర్ సైజ్ ఉంటుంది, ఇట్లా రావాలి, అన్నిటికి లైన్ ఇట్లా ఉండాలి, అదొకటి ఫస్ట్. రెండోది, వర్డ్కి మధ్య గ్యాప్ కంపల్సరీగా సిమిలర్గా ఉండాలి, గ్యాప్ సిమిలర్గా ఉండాలి. ఇది రెండోది, ఇది సింపుల్ అనమాట. మూడోది, చాలామంది ఇప్పుడు ఇట్లా రాస్తే, నాకు కియోనా హ్యాండ్ రైటింగ్లో రాస్తే టచ్ చేయకూడదు, ఒక లెటర్ టచ్ చేయకూడదు. టచ్ చేస్తే ఏమైందంటే సికి డి కలిపామనుకోండి, లేదా ఇంకోటి కలిపామనుకోండి, అది బీనా ఏనా అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. టచ్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు చాలామంది తప్పు చేసే 95% మంది తప్పు చేసేది ఏంటంటే రైట్ సైడ్ గ్యాప్లు వస్తాయి. ఆ గ్యాప్ రాకూడదు. రైట్ సైడ్ ఇటుపక్క మేడం, రైట్ సైడ్ గ్యాప్లు వస్తుంది చాలా మంది రాస్తారు. మామూలు ఇప్పుడు వీళ్ళు ట్రైన్డ్ కాబట్టి రాశారు, కానీ ట్రైన్ కాకుండా మీరు ఎక్కడ చూసుకోండి, చూస్తే వాళ్ళకి గ్యాప్ చేస్తుంటాయి అనమాట. గ్యాప్ రాకూడదు అంటారు.
అయితే నా డౌట్ నాకు అలానే మిగిలిపోయింది. ఆ. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు టీచర్ అయినా ఎవరైనా ఇప్పుడు ఆఫ్టర్ 10th ఆర్ Hmm. ఇంటర్మీడియట్ ఎలా వెళ్ళినా Hmm. ఓరల్ గా చెప్తుంటారు, ఫాస్ట్ టీచర్ లెసన్ చెప్పుకుంటా, ఓరల్ గా క్వశ్చన్ అయినా సరే ఫాస్ట్ రాయండి, బోర్డు మీద రాయకుండా చూసుకుంటా రాయకుండా Hmm. ఓరల్ గా చెప్తారు. అప్పుడు కూడా ఇదే రైటింగ్ వస్తుందా? ఇక్కడ మీకు ఒక చాలా మందికి ఇదే డౌట్ ఉంటుంది మేడం. అంతే. నేను ఆ. నేను నేర్పిస్తే అప్పుడు ఏం చేస్తానంటే Hmm. కౌంట్ డౌన్ సిస్టమ్ నేర్పిస్తాను మేడం. కౌంట్ డౌన్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A to Z ఉంది కదా, Hmm. A to Zని నేను 20 secondsలో కంప్లీట్ చేయమంటా ఫస్ట్. Hmm. తర్వాత నేను ఈ కౌంట్ చేస్తా 18, 17, 16 ఇట్లా 18 seconds. తర్వాత 16 seconds నుంచి 15, తర్వాత 14 seconds నుంచి 10 secondsలో A to Z రాసేయాలి. 10 seconds లో A to Z రాసేయాలి. Okay. అయిపోయిన తర్వాత పారాగ్రాఫ్ ఇస్తాను. పారాగ్రాఫ్ ఇచ్చి ఇది ఖచ్చితంగా 3 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, Hmm. 5 నిమిషాలు కంప్లీట్ చేయాలి. ఇది ఈ రైటింగ్ ఇప్పుడు మీరు అనుకున్న ఈ రైటింగ్ రన్నింగ్ నోట్స్కి రాదు, కానీ మీరు ఎగ్జామ్కి ఫిట్ అవుతుంది, తర్వాత మీరు రికార్డు ఫిట్ అవుతుంది, బుక్ ఫిట్ అవుతుంది. రన్నింగ్ నోట్స్ అంటే రన్నింగ్ నోట్స్ రాయలేకపోవచ్చు అంత అదే స్పీడ్గా. అంటున్నాను. రన్నింగ్ నోట్స్ ఎవరు రాయలేరు అంత స్పీడ్గా. ఇవి కన్సిడర్ చేస్తే రాసినప్పుడు కూడా అన్ని రాయలేకపోవచ్చు. ఓకే, ఇది నేర్చుకోవడం వల్ల అంటే కొంచెం హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు ఎగ్జామ్ లో కూడా మనకి 2 hours టైమ్ లో 10th ఎగ్జామ్ Hmm. మనం 50 ఇప్పుడు ప్రెసెంట్ అప్పుడైతే నేను 50 మార్క్స్ మాకైతే 2 Hmm. పేపర్స్ 50 మార్క్స్ అప్పుడు 50 మార్క్స్ అట్లా ఉండే మాకు ఇప్పుడు 100 paper. ఇప్పుడు 80 మార్క్స్ వచ్చింది ఒకటే పేపర్. ఆ. ఇప్పుడు సో ఆ 2 hours లో ఈ హ్యాండ్ రైటింగ్ తో ఎగ్జామ్ ఫినిష్ చేయగలుగుతాం. ఖచ్చితంగా డిగ్రీ ఎగ్జామ్ రాయొచ్చు. ఇది కాదు, డిగ్రీ ఎగ్జామ్ రాయొచ్చు. డిగ్రీ 32 పేపర్లు ఉంటాయి, 32 పేజీలు ఉంటాయి, 32 పేజీలు కూడా రాయొచ్చు. డిగ్రీ ఎందుకంటే మా స్టూడెంట్స్ డిగ్రీ కూడా రాసే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇదే హ్యాండ్ రైటింగ్ రాస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రైటింగ్ అలవాటైన తర్వాత ఇంక పోదు మేడం, ఇంకా వేరే రైటింగ్ రాదు. వాడు ఎక్కడ రాసే దాని ఇది రైటింగ్ వస్తుంది కానీ వేరే రైటింగ్ రాదు. సో ఇట్లా కూడా వస్తుంది. అయితే నాకు ఒక మేజర్ కంప్లైంట్ ఏంటంటే నేను నేర్పించి వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి, సార్ మీరు నేర్పించినారు బాగానే ఉంది, మీరు చెప్పేస్తే బాగానే ఉంది, మా పిల్లలు రాయట్లేదు సార్ అని చెప్పి నన్ను అడుగుతుంటారు చాలామంది. నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు విజిటింగ్కి వెళ్తాం. ఒక స్కూల్కి చెప్పి అయిపోవడం ఉండదు, మళ్ళీ విజిటింగ్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు చూసేది ఏంటంటే అన్ని బుక్స్ చెక్ చేస్తాం. విషయం ఏంటంటే సోషల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ లేదనుకోండి, బయాలజీలో ఎవరో ఒకరు ఉంటారు. జనరల్గా నేను బయాలజీ ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే సైన్స్ టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చాలా వరకు ఈ విషయంలో. అందుకని సైన్స్ టీచర్ బయాలజీ బుక్స్ మొత్తం ఈ హ్యాండ్ రైటింగ్లో ఉంటాయి, మిగతా ఉండవు. ఎందుకు ఉండవు అంటే టీచర్లు కూడా కంపేర్ చేయరు అనమాట. చేయకపోవటం వల్ల అది కొంచెం అలా అయ్యిద్దని నేను మళ్ళీ వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళు సెట్ చేసుకుని, ఇప్పుడు నా దగ్గరికి వచ్చే స్కూల్స్ చాలా ఉన్నాయి మేడం. నేను ఇప్పుడు స్కాలర్ స్కూల్ ఉంది, స్కాలర్ స్కూల్ నవీపేటలో ఉంటుంది, నిజామాబాద్. 3 years నుంచి వాళ్ళకి అదే స్కూల్కి వెళ్తుంటాం, కంటిన్యూస్గా వెళ్తుంటాం. తర్వాత చాలా స్కూల్స్ అనమాట, రెగ్యులర్ స్కూల్సే ఉంటాయి నాకు ఎక్కువ. అంటే ఒకసారి చెప్పి మళ్ళీ ఎవ్రీ ఇయర్ చెప్తుంటాం, మరి ఒకసారి తెచ్చుకుంటే అయిపోవచ్చు కదా. ఎవ్రీ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ కి నేర్పిస్తారు మీరు? నేనా ఒక్కొక్క అంటే మొత్తం టోటల్గా కాదు మేడం, ఒక 25-30 వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. 25-30 వర్క్షాప్స్ అంటే మీరు వేరియస్ టీమ్స్ ఉంటాయి, టీమ్స్ వర్క్షాప్స్ చేస్తుంటారు. అంటే మా వాళ్ళకి అందరికి శాలరీస్ కూడా ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళతో పాటుగా అందరికి 10 members ఉంటాం. టీమ్ 10 members ఉంటాం. ఒక స్కూల్ వాల్యూమ్ని బట్టి అంటే ఎంత స్ట్రెంత్ని బట్టి ఒక్కొక్కసారి 10 మంది ఉంటారు. నేను ఒక స్కూల్కి పిలిచారు, స్కూల్ పేరు వద్దు కానీ మేడం, ఒక స్కూల్కి పిలిచారు అక్కడ ఉట్నూరులో, అది కూడా చెప్పకూడదు. ఒక స్కూల్కి పిలిచారు, సార్ రండి సార్ మా స్కూల్కి పలానా అమౌంట్ ఇస్తామన్నారు. సరే అని చెప్పేసి నేను కూడా ఓకేనే వెళ్ళాం. స్కూల్ అంటే మనం ఏమనుకుంటాం మేడం, జస్ట్ ఒక 100 మంది, 200, 300, 400, 1000 కదా. 2000 మంది ఉన్నారు ఆ స్కూల్లో. నాకు అసలు పిచ్చికిపోయింది. 2000 మంది 1 weekలో ఎలా చెప్పగలుగుతాం? షెడ్యూల్ ఏమో 1 week ఎట్లా ఉంటుంది, మాకు షెడ్యూల్ ఉంటుంది. 1 week సోమవారం స్టార్ట్ చేస్తే శనివారం అయిపోద్ది, నెక్స్ట్ ఇంకొకటి పెట్టుకుంటాం. పోతే కానీ దే కోఆపరేట్ విత్ మీ రియల్లీ. అన్ని స్కూల్స్లో 90%, 85% సక్సెస్ రేట్ ఉంటే ఆ ఒక్క స్కూల్లో 98% ఉంది. 2000 స్టూడెంట్స్కి నేను ఒక్కడే చెప్పిన, మళ్ళీ అప్పుడు ఎవరు కూడా లేరు, టీం కూడా ఎవరు లేరు, నేను ఒక్కడే వచ్చి వెళ్ళి చెప్పాను అనమాట. అంటే ఎందుకు చెప్పినంటే వాళ్ళు అందరు కోఆపరేట్ చేయటం వల్ల అదే హ్యాండ్ రైటింగ్ సక్సెస్ అవ్వడానికి వెళ్ళి కారణం. ఇంకోటి ఏంటంటే మొన్న క్లాస్ చెప్పేటప్పుడు నేను ఎడ్యుకేషనల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు కొన్ని సాంగ్స్ అంటే నేనే రాశాను ఈ పిల్లలకి. డ్యాన్స్లు అనుకోవచ్చు, లావుగా డ్యాన్స్ చేస్తారు ఏదో అనుకోవచ్చు, కానీ డ్యాన్స్ చేసి వాళ్ళందరినీ రప్పిస్తా మొత్తం క్లాస్కి. మొత్తం స్కూల్ మొత్తం కూడా ఒక 4 daysలో ఒక మ్యారియాలో ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఎవరు వచ్చి చెప్పారు, సార్ లైబ్రరీ లాగా సైలెన్స్గా ఉండే మా స్కూలు మీ రాకతో
అంకాలమ్మ జాతరలాగా తయారైంది సార్ అది. అంటే చాలా అంటే అంత ఫుల్ రూట్ టు ఫ్రూట్ మొత్తం కూడా అన్ని స్కూల్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇది హ్యాండ్ రైటింగ్ మేడం. ఈ హ్యాండ్ రైటింగ్ 4-5 డేస్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అన్న ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నారు రాస్తుంటే బ్రెయిన్ తో రండి. అవును, మీరు నేర్పించేటప్పుడు పిల్లలు ఎలా రాస్తున్నారు, మీరు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా లేదా అని మీకు తెలుసుకోవాలా? తెలిసిపోద్ది. ఇంకొక టెక్నిక్ చెప్తా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి రాదు. నేను ఏం చేస్తామంటే సెకండ్ క్లాస్కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పక్క పక్కన కూర్చోబెడతాం. సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు ఒకసారి యూకేజీ కూడా కూర్చోబెట్టినాం. ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో ఉంది. మా అమ్మాయికి అప్పుడు డీల్ చేసేది ముగ్గురు కూర్చోబెట్టి ఉండే ఫస్ట్ ఒక ప్రతి ప్రాక్టికల్ ప్రతి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం మేము. వెళ్తే ఒక యూకేజీ స్టూడెంట్ కూడా రాసేసిండు. అంటే యూకేజీ స్టూడెంట్స్ ఒక 20-40 మంది ఉంటే 40 మంది స్టూడెంట్స్ కూడా రాసేసిండు. ఎందుకు రాసిండ్రబ్బా అని ఆలోచిస్తే యూకేజీ పక్కన ఫస్ట్ క్లాస్ వాడు, ఇటు పక్కన సెకండ్ క్లాస్ వాడు. సో వాడు దాంట్లో వీళ్ళు చూసి వాడు రాసిండు, నేను రాకపోతే ఏమని చెప్పి వీడు కూడా కరెక్ట్గా రాసిండు అనమాట. అట్లా రాయటం అంటే దాన్ని మాబ్ సైకాలజీ అంటాం. మాబ్ అంటే అందరూ ఒకే రకంగా ఉన్నప్పుడు ఒకే రకమైన మెంటాలిటీతో ఉంటారు అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్షాప్స్ కండక్ట్ చేసేటప్పుడు క్లాస్ రూమ్లో వర్క్షాప్స్ కండక్ట్ చేసిన కంటే కూడా పక్కగా తీసుకొచ్చి వేరుగా ప్రత్యేకించి నేర్పిస్తామని చెప్పి కూర్చోబెట్టి చెప్తే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే క్లాస్ రూమ్లో కూర్చున్న పిల్లవాడికి బోర్ ఉంటుంది, బోర్ కొడుతుంది. నేను అదే అంట, బోర్ కొట్టని కన్నా చెప్పడమే స్కూలు స్ట్రెంత్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఒక క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 32-35 మంది బ్రహ్మాండం చదువుతున్నారు, 5 మాత్రం ఫెయిల్ అయింది. ఎందుకు అని చెప్పేసి నేను టీచర్స్ని అడుగుతుంటాను. టీచర్లు చాలామంది ఏం చెప్తారంటే వాడికి బ్రెయిన్ లేదు సార్, లేకపోతే వాడు డల్ సార్, వాడు స్లో సార్. అంతేగాని వాళ్ళ అమ్మ నాన్నలు తెలివి తక్కువలు కాబట్టి తెలివి తక్కువ అన్ని ధైర్యం ఉండదు. కానీ అన్నీ వదిలేస్తే అనే కూడా అంటారు కూడా. అయితే నేను వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను, దే ఆర్ ఛాలెంజింగ్ అస్, దే ఛాలెంజెస్. ఏం ఛాలెంజ్ చేస్తారంటే నువ్వు చెప్పే సిస్టమ్ నాకు నచ్చట్లే, నువ్వు చెప్పే టీచింగ్ మెథడ్ నాకు నచ్చటంలే, నువ్వు చెప్పే స్టైల్ నాకు నచ్చటంలే, నువ్వు మార్సు, నేను నేర్చుకుంటా అని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు పిల్లలు 5. నువ్వు 40 మందికి చెప్తే 40 మందికి అర్థమైతే ఇప్పుడు గమ్మత్తు ఉంటుంది మేడం. గమ్మత్తుగా చెప్పినారన్న వాళ్ళని కుటుంబ టీచర్లనే ఛాలెంజింగ్ చేస్తున్నారంటే అది వాళ్ళు మరి ఛాలెంజ్ చేస్తుంటే కదా 5 పిల్లలు ఛాలెంజ్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఏమంటారంటే నువ్వు చెప్పే సిస్టమ్ నాకు నచ్చట్లేదని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. మనం ఏమంటామంటే అది తప్పించుకోవడం కోసం ప్రిన్సిపల్లో లేకపోతే పిలుస్తున్న తర్వాత వీడు తెలివి తక్కువ సార్, వీడు ఇటు సార్ అటు సార్ చెప్పి అంటారు. నో, ఈ 5 పిల్లల్ని వేరే టీచర్ ఎక్కడోసారి చెప్తే వీళ్ళు మారుతారు ఖచ్చితంగా, ఎక్కడోసారి మారిపోతారు ఖచ్చితంగా. చూడండి లాస్ట్ ఉన్నప్పుడు చిన్నప్పుడు డల్లుగుండే ఇప్పుడు సూపర్ అంటే కారణం ఏంటంటే టీచరు టాలెంటే అంటారు, టీచర్ గొప్పతనమే అంట, టీచర్ చెప్పడమే. ఇంకోటి ఏంటంటే టీచింగ్ ఇన్స్టిట్యూషన్ ఎట్లుండే తప్పుగా అనుకోకండి. టాప్ వచ్చింది అనుకోండి, 10/10 వచ్చింది అనుకోండి, నేను చెప్పేసి 10/10 అంటారు. ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, నాకు తెలియదు సార్ వాడు వేస్తారు అని చెప్పేసి టీచర్లు అంటారు. పిల్లడు ఏమంటే సార్ నాకు ఫెయిల్ చేసిందని చెప్తున్నారు. అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకొని చెప్తున్నారు. అట్లా చెప్పొద్దు అనేది ఏమంటారు. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని బాగా కొట్టి నేర్పిస్తారనుకుంటారు, అది కూడా కరెక్ట్ కాదంట. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, కొడితే వస్తుందా? రాదు. వాళ్ళు ఉదయం సాయం దాకా కొట్టే రాదు వాడికి. అదే టీచర్లు అప్పుడైతే టీచర్లు ఇక్కడ ఫింగర్స్ మీద కొడితే నేను మంచి రాసుడే పెయిన్ కన్నా అనుకుంటున్నాను అనేవాళ్ళు. అదే అంటే అప్పుడు కూడా తెలియదు మేడం, ఇప్పుడు కూడా చెప్తున్నారు. చాలా మందికి అసలు ఇది ఒక ప్రొఫెషన్ తెలియదు. ముందు హ్యాండ్ రైటింగ్ అనేది ఒక ప్రొఫెషన్, ఒక ట్రైనర్స్ ఉంటారు అని చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు. అది ఇది చూసి నేను హ్యాండ్ రైటింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన. ఇంకా ఈ ట్రైనింగ్ మీరు అంటే ఈ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు ఛానల్ ద్వారా చాలా మంది అనుకుంటారు, అరే మేము మా పిల్లలకు కూడా హ్యాండ్ రైటింగ్ నేర్పియాలి అని. అంటే కన్సల్టేషన్ మిమ్మల్ని ఎలా కన్సల్ట్ కావాలి? నా నంబర్ ఇస్తాను మేడం, నా నంబర్ ఇస్తాను. తర్వాత మీరు చెప్పవచ్చు, లేకపోతే చెప్పాలా? నా నంబర్ 9948688044. ఇది నా నంబరు. గత 15 ఏళ్ళ నుంచి ఇదే నంబర్ నాది, చేంజ్ ఏమి కాదు, ఇదే నంబర్. ఈ నంబర్కి మీరు ఒకవేళ ఫోన్ చేస్తే ఎత్తకపోవచ్చు, మెసేజ్ పెట్టండి. మీరు మెసేజ్ పెట్టండి, ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇమీడియట్గా నేను అప్పుడు కాకపోతే తర్వాత చూసారు రెస్పాండ్ అవుతాయి. మీకు ఇమ్మీడియట్గా మీకు ఏదైనా చెప్తాను. స్కూల్స్కి తర్వాత పిల్లలకి ఇండివిజువల్గా కావాలి, కానీ ఇండివిజువల్ కూడా ఆన్లైన్లో కూడా చెప్తాను మేడం. ఆన్లైన్లో కూడా చెప్తాను. మీకు అనుకోవచ్చు ఆన్లైన్లో మారుతారా సార్ అని, మారుతారు. ఆన్లైన్లో కాదు, ఎక్కడైనా సరే ఇది సిస్టమ్ ఎక్కడైనా మారుతుంది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ సిస్టమ్ బాగా ఎక్కువైంది. అప్పుడు మేము కూడా అప్పుడే అసలు యాక్చువల్గా నాకు కూడా అప్పుడు తెలిసింది అసలు ఇలా చేయొచ్చు అని చెప్పేసి, ఇలా రాయొచ్చు అని చెప్పేసి. అట్లా కూడా జరుగుతుంది మేడం. ఇదండి మనం అయితే చూసినాం. అన్నగారితో మాట్లాడి ఈ హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెన్స్
అండ్ కొరియా హ్యాండ్ రైటింగ్ చూడండి చాలా నచ్చింది, నాకైతే హ్యాండ్ రైటింగ్ బాగా నచ్చింది. సో నేను కూడా మా పిల్లలకి నేర్పించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్. థ్యాంక్ యూ.